ఇందులో ఎవరు మునగాలనేది ముఖ్యమైనది ఏంటంటే అమ్మా, ఎక్కడికైతే దీర్ఘకాలికమైన సమస్యలు ఉంటాయి, కొందరికి రోగనిరోధక శక్తి తక్కువ ఉండి మరణగండాల వైపు ఎక్కువ ఉంటారు. చిన్నగా యాక్సిడెంట్లను, లేకపోతే సడన్గా హెల్త్ ఇష్యూస్ అయిపోయో, బెడ్ రెడన్ అయ్యి లేవకుండా ఉండడాలో, ఏదో పిచ్చి కలలు పడి కొందరికి ఉన్నాయి ఇలాంటి వాళ్ళందరూ మునగడం వల్ల ఏమవుతుందంటే అమ్మా, దేవుళ్ళ ఆశీర్వాద బలం. ఇప్పుడు దేవుడి దగ్గరికి మనం వెళ్ళి అక్కడే మునిగి రావాలనేదానికి గల కారణం ఏంటంటే, అక్కడ ఆ సంగమంలో దేవాది దేవతలు కొలువై ఉన్నాడు అనేది రుజువై ఉంది కదా. ఎలా రుజువు చేశారు ఇది తెలుసుకోవాల్సిన సమయం ఏంటంటమ్మా, దేవుళ్ళు అమృతం తాగారు, వాళ్ళు ఏమయ్యారు, చిరంజీవులు అయ్యారు, యవ్వనస్తులు అయ్యారు, శరీరం కాంతవంతులు అయ్యారు, ఎప్పటికీ కూడా చావులేదు. అలాంటి అమృతము వాళ్ళు స్వీకరించేటప్పుడు 4 బిందువులు కింద పడడం చేత మానవ శరీరం 100 సంవత్సరాలే కదా. కాబట్టి మనకి మరణం అనేది అయితే తథ్యం, వాళ్ళకి మరణం లేకుండా ఉండడానికి మొత్తం స్వీకరించారు. అది నేరుగా నీళ్ళల్లో పడడం చేత అట్లీస్ట్ ఆ నీళ్ళల్లో మనం మునుగుతే ఏమవుతుందంటే అమ్మా, మరణ గండం నుంచి తప్పించుకుంటాం. ఇక్కడ చాలా మంది 99 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పోయి మునుగుతే పుణ్యం వస్తుంది, కానీ మరణ గండం దాటలేరు. ఎవరు దాటగలుగుతారంటే యవ్వనస్తులు, దీర్ఘకాలికమైన సమస్యలతో ఉన్న యువకులు, కొంతమంది బాలింతలు ఉంటారు. ఇప్పుడు చూడండి 30-35 ఏళ్ళకి ఆడవాళ్ళు కొంత ఓల్డ్ లాగా అయిపోయి ఉన్న కొంతమంది ఉంటారు. అంటే ఏదో తెలియని తిమ్మిర్లు, ఏదో తెలియని వాళ్ళకి నొప్పులు ఎలా ఉంటాయంటే